పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గడిచిన 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దానిపైనున్న చెక్ డ్యాంలు అలుగుపారుతున్నాయి. కందూరు వాగు జలకళ సంతరించుకుంది. రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. ముఖ్యంగా భూగర్భ జలాలు పెరగడంతో బోర్లలోకి నీరు చేరింది. ఎండు దశలో ఉన్న జొన్న, మొక్కజొన్న, పత్తి, కంది తదితర మెట్ట పంటలకు ఎంతో ప్రయోజనం చేకూరిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గడిచిన 3 రోజులుగా కురుస్తుండేటువంటి యొక్క వర్షాల కారణంగా రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మెట్ట పంటలు ఏవైతున్నాయో వాటికి దీనివల్ల చాలా మేలు జరుగుతున్నటువంటి అభిప్రాయాన్ని రైతులంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి యొక్క వాగులు వంకలు కూడా పలు ప్రాంతాల్లో పొంగిపోతుండేటువంటి యొక్క పరిస్థితి మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ జిల్లాలో మొదట కొంత వర్షాలు పడినప్పటికీ కూడా మొదట సాగు చేసినటువంటి పంటలు గడిచిన నెల రోజులకి వెళ్ళి వర్షాలు లేకపోవడంతో ఎండుముఖం పట్టినటువంటి నేపథ్యంలో మాత్రం గడిచిన 3-4 రోజులుగా వస్తుండేటువంటి వర్షాలు మాత్రము చాలా మేలు చేసినాయని చెప్పాలి. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ యొక్క ఖరీఫ్లో 18,59,013 ఎకరాల్లో వివిధ రకాలైనటువంటి పంటలు సాగు చేసేటువంటి సాధారణ విస్తీర్ణంగా ఉంటే ఇప్పటి వరకు కేవలం 6,45,065 ఎకరాల్లో మాత్రమే ఈ యొక్క పంటలు సాగు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ యొక్క జొన్న, మొక్కజొన్న, కంది, పత్తి తదితరమైనటువంటి యొక్క పంటలను ఈ యొక్క జిల్లాలో సాగు చేస్తారు. కానీ వర్షాలు లేని కారణంగా మాత్రం ఇంకా అది కాలేదు. 4-5 రోజుల నుంచి వచ్చినటువంటి యొక్క వర్షాల కారణంగా మాత్రము రైతులు తమ యొక్క వ్యవసాయ పనులను ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అధికారులు మాత్రము కాస్త ఈసారి ఖరీఫ్ ఆలస్యంగా వర్షాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్వల్పకాలికమైనటువంటి యొక్క పంటలను సాగు చేస్తే మేలు జరుగుతుందనేటువంటి విధంగా వాళ్ళు సూచనలు చేస్తున్నారు. ఇటు మరోవైపు వర్షాల కారణంగా దుందుబి నది కానీ, ఊక చెట్టు వాగు, కందూరు వాగుకు సంబంధించినటువంటి యొక్క పలు ప్రాంతాల్లో ఈ యొక్క చెక్ డ్యాములు కానీ, కుంటలు, చెరువులంతా కూడా పొంగిపడుతుండేటువంటి రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 4,200 పైగా చెరువులు, కుంటలు ఉంటే దాంతో ఈ యొక్క 3-4 రోజులుగా కురుస్తుండేటువంటి వర్షాల వల్ల మాత్రము సగానికి పైగా ఈ యొక్క చెరువులు, కుంటలను నిండడంతో అవన్నీ కూడా అలుగురు పారుతుండేటువంటి నేపథ్యంలో మాత్రము రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మాత్రం ఈ యొక్క వర్షాలు అనేటువంటిది ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులకు చాలా ఊరటనిచ్చినాయని చెప్పాలి. మరికొన్ని రోజుల్లో ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి యొక్క పనులు మరింత ముమ్మరంగా సాగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా వరికి సంబంధించినటువంటి యొక్క నాట్లు వేసేది కానీ నార్మల్ ఇప్పటికే పోసింది కాబట్టి నాట్లు వేసేటువంటి పనిలో నిమగ్నమయ్యారు. మరొక వైపు ఈ యొక్క మెట్ట పంటలు ఏవైతున్నాయో వాటిలో కలుపులు తీయడం కానీ, యూరియా పెట్టి తదితరమైనటువంటి పనుల్లో రైతులంతా కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.